హాయ్ అండి, వెల్కమ్ టు దీపికా ప్రసాద్ బ్లాగ్స్. నేను మీ దీపిక. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే నేను టెంపుల్కి వెళ్తున్నానండి మా ఫ్రెండ్స్తో. నేను చెప్పాను కదా ఇదివరకే వీడియోలో, నేను గుడిలకి అక్కడిక్కడ ఫ్రెండ్స్తో బయటికి వెళ్తూ ఉంటాను అనేసి. అలాగే టెంపుల్కి వెళ్ళాలనేసి నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇది ఎక్కడ అని అనుకుంటున్నారా? హైటెక్ సిటీ దాటిన తర్వాత అర్ధనారీశ్వరి టెంపుల్ అని ఉంటుందండి. అది మా ఫ్రెండ్ చెప్పింది, చాలా బాగుంటుంది టెంపుల్ అని. అయితే వెళ్ళాలి అనేసి అయితే మేము అనుకొని ఈ విధంగా స్టార్ట్ అయిపోయాము. నేను మా ఫ్రెండ్స్తో ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాను. అలా వెళ్తూ ఉంటే ఐకియా కనిపించింది మాకు. ఐకియా దాటుకుంటూ అదే చూసుకుంటూ చెప్పుకుంటూ వెళ్తున్నాం, చూడు ఐకియా స్టోర్ అని. ఇదివరకే ఐకియాకి వెళ్ళాము షాపింగ్కి, ఒకసారి వెళ్ళాము. అయితే అదే చెప్పాను మా ఫ్రెండ్స్కి, ఐకియా ఇదే, ఇక్కడే నేను అప్పుడు షాపింగ్కి వచ్చాను అని చెప్పుకుంటూ అలా మాట్లాడుకుంటూ అలా వెళ్తుంటే హైటెక్ సిటీ కూడా కనిపించింది. అలా హైటెక్ సిటీ దాటిన తర్వాతే మనకు హైటెక్ సిటీ దాటిన తర్వాత శిల్పకళా వేదిక ఉంటుంది కదా, ఆ తర్వాత 2 minutesలోనే మనకు టెంపుల్ అయితే ఇక్కడ నుంచి రైట్ తీసేసుకుంటే టెంపుల్ అయితే వస్తుందండి. నేను టెంపుల్ని కూడా మీరు ఐడెంటిఫై చేస్తారు కాబట్టి నేను వీడియోలో ఇది దాటిన తర్వాత ఎటువైపు టెంపుల్ ఉంటుంది అనే దానికోసమే నేను వీడియో కూడా రికార్డ్ చేస్తున్నాను. ఆ టెంపుల్ దాటి ముందుకు వచ్చి రైట్ తిరగగానే లెఫ్ట్లో అయితే మనకి టెంపుల్ కనిపిస్తుంది. నేను ఫస్ట్ టైం చూశాను కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. టెంపుల్లో చాలా మంచిగా అనిపించింది. ఆ రోజు చాలా మంది ఉన్నారండి టెంపుల్లో. అయితే అలా కూడా చాలా సందడిగా ఉండే టెంపుల్లో, చాలా మంచిగా అనిపించింది. ఎలాగైతేనేమి మొత్తానికైతే టెంపుల్కి వచ్చేసాను. టెంపుల్ బయట నుంచి వీడియో స్టార్ట్ చేశాను. చూడండి, అన్నీ కూడా చుట్టుపక్కల అన్నీ కూడా అపార్ట్మెంట్సే, అన్నీ మొత్తం అపార్ట్మెంట్స్ మధ్యలో ఈ టెంపుల్ ఉంది. టెంపుల్ కూడా చాలా పెద్దగా విశాలంగా చాలా మంచిగా అనిపించింది నాకు. లోపలికి వెళ్ళినాక చూస్తే చాలా మంచిగా అనిపించింది. టెంపుల్ మొత్తంగా కలర్ చూసుకుంటే బ్లాక్ కలర్లో వేసి అమ్మవారి రూపాలు ఇలా బయట పెట్టారు కదా, చాలా మంచిగా అనిపించింది చూడడానికి. కాకపోతే ఏంటంటే కొంచెం ముందుకు వెళ్ళినాక వీడియో అయితే తీయనీయలేదు. మెయిన్గా లోపలికి వెళ్ళినాక నేను అర్ధనారీశ్వర స్వామిది చూపించాలి అనుకున్నాను కానీ వీడియో అయితే తీయొద్దు అని అయితే చెప్పారు మాకు. అలా వీడియో తీయడానికైతే వీలు పడలేదు నాకు. జస్ట్ నార్మల్గా టెంపుల్లో అయితే నేను వీడియో తీసుకున్నాను. జస్ట్ మీకు బయట నుంచి ఎలా ఉంది టెంపుల్ అనేది చూపించడానికి తీశాను. అదిగోండి అక్కడే లోపల ఉన్నారు. సగము శివుడు సగం పార్వతి ఉంటారు. అర్ధనారీశ్వర టెంపుల్ అంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. అలా నాకైతే చాలా మంచిగా అనిపించింది. టెంపుల్లోకి వెళ్తే టెంపుల్లో దర్శనం చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకున్నాను, దండం పెట్టుకొని. ఆ పక్కకే కూడా టెంపుల్ పక్కకే ఎల్లమ్మది టెంపుల్ ఉందండి, ఎల్లమ్మవారి గుడి ఉంది. అక్కడ కూడా దండం పెట్టుకొని దర్శనం చేసేసుకున్నాను. కొంచెం పక్కకు వస్తే మాత్రం మనకు అమ్మోరు తల్లిది విగ్రహం పెట్టారు. అమ్మోరు తల్లి విగ్రహం దగ్గర కూడా మళ్ళీ దండం పెట్టేసుకొని అక్కడ కూడా మొక్కేసుకొని పక్కకు వచ్చి టెంపుల్లో అయితే కాసేపు కూర్చున్నాము. చాలామంది కూర్చుంటున్నారు అక్కడే. చాలా మంచిగా అనిపించింది. అసలు టెంపుల్ చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంది. అసలు ఏమీ డిస్టర్బెన్సెస్ ఏమీ లేవు. ఎందుకంటే అంత మంచిగా అనిపించింది. టెంపుల్లోనే కూడా కూర్చున్నాము చాలా వరకు, ఒక 10 minutes వరకు కూర్చున్నాము. నేను మా ఫ్రెండ్స్ ప్రశాంతంగా కూర్చొని అమ్మవారిని స్మరించుకుంటూ ఈ విధంగా అయితే నేను గుడిలో దేవుణ్ణి దర్శించుకున్నాను. మీరు కూడా మీకు కుదిరితే ఈ టెంపుల్కి రావడానికి ట్రై చేయండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. మీకు కూడా మంచిగా అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. మంచిగా అనిపిస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే చాలా మంచిగా ఉంది. గుడికి వెళ్తే ప్రశాంతత ఉంటుంది కదా, అది నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ కూర్చున్నాక కూడా ఇంకా కాసేపు కూర్చుంటే బాగుండు అన్నట్టు అనిపించింది. ఎలాగైతేనేమి గుడిలో అయితే ఈ విధంగా నేను దర్శనం చేసేసుకున్నాను. నా వీడియో చూస్తున్న వారందరూ కూడా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీపికా ప్రసాద్ బ్లాగ్స్. ఇలా నా దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత గుడిలోనే ఆ రోజు ఏంటంటే
అన్నదానం అది చేశారండి. ఆ రోజు నేను వెళ్ళిన రోజు అయితే ఫ్రైడే వెళ్ళాము. చాలా వరకు పబ్లిక్ కూడా చాలామంది వచ్చారు. జెంట్స్ కానీ లేడీస్ కానీ చాలామంది ఉన్నారు గుడిలో. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఈ విధంగా గుడిలో దర్శనం అయిపోయాక ఫ్రెండ్స్తోనైతే ఫొటోస్ దిగాను. మా ఫ్రెండ్స్తో ఫోటో తీసుకొని వీడియో కూడా తీసుకున్నాను. చిన్నగా తీసుకొని గుడిలోనే ఏం చేశారంటే అన్నదానం చేశారండి. ఆ రోజు ఫ్రైడే రోజు మనకి ఏదైనా సరే ఏమైనా సరే అన్నదానం అంటే అన్నం దొరకడం అంటే చాలా అదృష్టంగా భావిస్తాను నేనైతే. యాక్చువల్లీ మేమైతే హోటల్లో తినాలి అని అనుకున్నాం ఫ్రెండ్స్మి. కాకపోతే ఇక్కడికి వచ్చాక చూస్తే అన్నదానం